మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపా సమాధానములు విస్తరించునుగాక. ఆమేన్. మరి యావత్తు ప్రపంచమంతా కూడా ధన్యము కావడానికి యేసు ప్రభు పుట్టడం ఎంత కారణమో, యేసు ప్రభు మరణం అలాంటి కారణం. అసలు యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టిందే మరణించడానికి. హల్లెలూయా. గుడ్ ఫ్రైడేకి చాలా దగ్గర మనం కాబోతా ఉన్నాం. కాబట్టి మనకి ఒక దినము తెలిసినప్పుడు ఆ దినము వైపుకు వెళుతున్నటువంటి దినాలన్నిటినీ వెనక నుండి లెక్క పెట్టుకుంటా వస్తారు. అంటే ఇక దగ్గర పడిపోతుంది మనం అనుకున్నప్పుడు జరిగే ప్రతి దాన్ని కౌంట్ డౌన్ అని అంటారు. యేసు ప్రభు సిలువకు అప్పగించబడబోతున్నాడు. అది తండ్రికి కుమారునికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన ప్రతి దినాన్ని ఆస్వాదిస్తున్నాడు, ప్రతి దినాన్ని ముఖ్యమైనదిగా ఎంచాడు. ఆ ముఖ్యమైన దినాల్లో చేయుటకు ఎన్ని ముఖ్యమైన పనులున్నాయో, ఎన్ని అతి ప్రాముఖ్యమైన పనులున్నాయో వాటన్నిటినీ చేసేసే పనిలో ఉన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున దేవుడు చేసిన అతి ప్రాముఖ్యమైనటువంటి పనుల్లో ఒక పనిని ఈరోజు మీ అందరి ఎదుట పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాను. అది పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చాలు. యేసు ప్రభు గురించి ఇక్కడ ఎవరైతే రాస్తున్నాడో ఆ సువార్తికుడైనటువంటి యోహానుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఏంటయ్యా అనంటే, యేసు ప్రభుకున్న 12 మంది శిష్యుల్లో వయసులో పెద్దవాడు పేతురు, వయసులో చిన్నవాడు యోహాను. యోహాను చిన్నవాడైన కారణాన చిన్ననాటి నుండే యేసు ప్రభు అంటే ప్రేమ కలిగిన వాడై తల్లిదండ్రులను విడిచిపెట్టి యేసయ్యతో బ్రతకడానికి వచ్చేసిన కారణాన్ని బట్టి యేసు ప్రభు చేసిన గొప్ప పని ఏంటయ్యానంటే అతనిని అందరికన్నా దగ్గర తీసుకునేవాడు, అతనిని తన చేతులకు అతి సమీపన పెట్టుకునేవాడు, అతనిని తన తొడల మీద కూర్చోబెట్టుకునేవాడు, అతనిని తన హృదయము మీద పడుకొని చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనితో ఒక విశేషమైన బంధాన్ని యేసు ప్రభు కలిగి ఉండటం అనేది జరిగింది. ఒకానొక సందర్భం వచ్చినప్పుడు యోధా ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగించాడు కదా. ఆ తర్వాత అతనికి ఎలాంటి తీర్పు ఉండబోతుందో అని ఈ శిష్యులందరూ డిస్కషన్ చేసుకుంటూ యేసు ప్రభుని అడగటానికి ఎవ్వరూ సాహసం చేయలేకపోతున్నారు. అటువంటిప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా, మనం అడిగితే చెప్పడో, కాబట్టి యోహాను అడిగితే యేసు ప్రభు చెబుతాడు. ఎందుకు అనంటే ఆయన దేవుని రొమ్మును ఆనుకునే శిష్యుడు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని ఏం చేశారంటే యోహానుతో అడిగించారు ఆ మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనంటే, చివరి దినాల్లో యేసు ప్రభు ఏం చేశాడో చూసి కాదు, గ్రహించి చెప్పగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది అనంటే సమీపమున ఉన్న యోహానుకు మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. కన్నులతో చూసేది వేరు, హృదయముతో అర్థం చేసుకునేది వేరు. అబ్బే ఆడు అలా చేయడండి, వాడు ఎలాంటోడో నాకు తెలుసు అని అంటాం మనం. హల్లెలూయా. అంటే చేసిన పని ఒకటి ఉంది, ఎలాంటోడో అనేటువంటి గుణలక్షణం కూడా ఒకటి ఉంది.
ఎవరనగలరు ఈ మాట? అతని గుణాలు, అతని స్వభావాలు, అతని ప్రవర్తన, అతని జీవిత చరిత్ర, అతని జీవిత విధానాలన్నీ తెలిసిన వాడు మాత్రమే అనగలడు ఈ మాట. అబ్బే వాడు అలాంటి పనులు చేయడండి, వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు అని. యేసు ప్రభు ఎలాంటాడో మక్కికి తెలుసుకోదగినటువంటి జ్ఞానం కలిగిన వాడు యోహాను. ఎందుకంటే ఆయన హృదయమునకు అతి సమీపమున ఉన్నాడు. అందుకనే శిష్యులందరూ భయముతో వణుకుతో ప్రాణాలు కాపాడుకోవాలనే ప్రాణభద్రతతో సిలువకు రాకుండా అందరూ పారిపోతే, నా యేసయ్య కొరకు ఏమైనా పర్లేదు, నేను మాత్రం ఆయన సిలువ చెంతకు వెళ్ళాలి అని ప్రగాఢమైన సంకల్పం కలిగిన వాడు యోహాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటోడు చెప్తున్న సాక్ష్యం ఇది. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు ఆరోహణమై తిరిగి వెళ్ళే సమయము దగ్గర అయిపోయింది అని యేసు ప్రభు అంట ఎప్పుడు తెలుసుకున్నాడంట? పస్కా పండుగకు ముందే తెలుసుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పస్కా పండుగ కోలాహల పండగ. యావత్ ఇశ్రాయేలులందరూ ఆనందంతో ఉన్నారు. యావత్ ఇశ్రాయేలులందరూ ఇగో స్నేహితుల దగ్గరికి వెళ్ళటానికి, యెరూషలేములో ఉన్న మందిరాన్ని దగ్గరికి వెళ్ళటానికి, బంధువులందరితో గడపడానికి ఇగో వారందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్క హృదయము తప్ప ఆ హృదయంలో పండుగ సిద్ధపాటు లేదు. ఆ హృదయము పండుగకు ఏమాత్రము కూడా ఇగో సంతోషకరమైనటువంటి ఆహ్వానం పలకలేకపోతుంది. ఆ ఒక్క హృదయం ఎవరి హృదయము అని అంటే మన ప్రభువు అయిన యేసయ్య హృదయం. ఎందుకంటే ఆ పండగకు ముందంట ఆయనకు సత్యం తెలిసిందంట. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నారట. ఆ సత్యము తెలిసినప్పుడు యేసు ప్రభు అంటండి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడట. అంత భయంకరమైనటువంటి దుఃఖంలో హీ కేమ్ టు ఎ డెసిషన్, ఏ వాల్యుబుల్ డెసిషన్, దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ డెసిషన్. అత్యంత అవసరమైనటువంటి ఒక నిర్ణయంలోనికి వచ్చేశాడు. అదే నీవు నేనైతే మనకుండే కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి చూస్తాం. నీవు నేనైతే మనకుండే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలు నెరవేర్చుకోవడానికి చూస్తాం. నీవు నేనైతే ఇగో మనకు తెలిసిన కీడు, మనకు తెలిసిన మరణము కొట్టివేయబడినట్లుగా ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి చూస్తాం. కానీ యేసు ప్రభు మాత్రం అలాంటి నిర్ణయంలోకి రాలా. ఏమంటాడు చూడండి అక్కడ. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించెను. అందరూ అనండి, లోకములో ఉన్న తన వారిని ఏం చేశాడట? ఏ నిర్ణయానికి వచ్చాడంట ఆయన? ఏ నిర్ణయానికి వచ్చాడు? నాకున్న ఈ కొద్ది దినాలలోనే నేనేం చెయ్యాలి అని అంటే లోకములో ఉన్న నా వారిని నా వారిని నా వారిని నా వారిని అన్నవారంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముళ్ళు, ఆయన యొక్క శిష్యులు, ఆయన అభిమానించిన వారు, ఆయన వెంబడించిన వారు. ఇప్పుడు యేసు ప్రభు మనసంతా ఎవరి చుట్టూతో తిరుగుతుంది? ఆయన వారందరి చుట్టూతే తిరుగుతుంది. ఆ తిరిగే క్రమంలోనంట చేసేవన్నీ, మాట్లాడేవన్నీ, చెప్పేవన్నీ ఏది రంగరిస్తున్నాడు అని అంటే ప్రేమను మాత్రమే రంగరిస్తున్నాడు ఆయన. నమ్మిన వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అని అంటున్నాడు. ఆ పిలుపులో ఒక గురువు గారిలా పిలవట్లా, ఆ పిలుపులో ఒక యజమానుడిగా పిలవట్లేదు. ఆ పిలుపులో ఏం పెడుతున్నాడు అని అంటే ప్రేమను పెడుతున్నాడు. ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాడు, ప్రేమపూర్వకంగా పలకరిస్తున్నాడు, ప్రేమపూర్వకంగానే చెబుతున్నాడు, ప్రేమపూర్వకంగానే గడుపుతున్నాడు. మనమందరం ఈ శుభవార్త మీద మనసు పెట్టాలి. యేసు ప్రభు యొక్క శిలువ
పండుగ వైపు మనం వెళ్తూ ఉన్నాం. ఈ దినాల్లో ప్రభు నిర్ణయం ఏంటయ్యానంటే, ప్రజెంటు ఈ లోకములో ఉన్న నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ప్రేమించటానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. మనుషులు నీ పేరు పలికినప్పుడు ఎంత హార్డ్గా అంటున్నారో, ఎంత హార్ష్గా అంటున్నారో, ఎంత కఠినాత్మతో అంటున్నారో, ఎంత బాధ పెట్టేటప్పుడు అంటున్నారో, వెంటనే నీ పేరు పలుకుతున్న యేసయ్య స్వరాన్ని విను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య స్వరాన్ని విను, ఆ పిలుపుని విను. మనుషులను పట్టించుకోవద్దు. ఇది మనుషుల వైపు చూసే కాలం కాదు, మనుషుల ప్రేమను కోరుకునే కాలం కాదు. అంత్య దినాల్లో అనేకుల ప్రేమ చల్లారును అనంటే అర్థం ఏంటో తెలుసా? వారి నుండి నువ్వెంత ఆశించినా నీకు దొరకవలసిన ప్రేమ ఏమాత్రము దొరకదు అని అర్థం. దాన్ని పట్టుకుని అదే కావాలని దానికోసం ఒక పిపాసిగా మారిపోయి అంతకంతకు కృషించిపోమాకు, అంతకంతకు వేదన పడమాకు, అంతకంతకు లోబీకి గురికామాకు. ఇదిగో ఈరోజు నీకు చెప్తున్నాను, అందరికన్నా మిన్నగా ప్రేమించే యేసయ్య ప్రేమించే కాలంలో దేవుడు ఇప్పుడు నిన్ను దీవిస్తున్నాడు. చప్పట్లు కొడుతుండగా ఆ యేసయ్య ప్రేమ మనందరి మీద కుమ్మరింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ ఆయన దేంతో చేస్తున్నాడు? ప్రేమతోనే చేస్తున్నాడు. ఒక దైవజనుడిగా ప్రతి ఒక్కరిని నేను హెచ్చరిస్తున్నాను, యేసు ప్రభు ఎలాగైతే తన వారిని ప్రేమించి తనలో ఉన్నటువంటి ప్రేమను రంగరించి తన వారితో ప్రేమగా ఎలా గడిపాడో, నీవు నేను కూడా యేసు ప్రభును చూసి మన వారిని ప్రేమించడం నేర్చుకోవాలి, మన వారిని ప్రేమించుట ప్రారంభించాలి. దినములు చాలా విలువైనవి. ప్రతి దినము ప్రతి క్షణము వెనక్కి వెళ్ళిపోయింది, మరలా తెచ్చుకోలేం. మనం ఏవేవో మనసులో పెట్టుకుని ఏవేవో అనుకుని మనము మన వారితో కఠినాత్ములమై ఉన్న ఎడల మరలా తిరిగి ప్రేమించడానికి మనకు అవకాశాలు రాకపోవచ్చు. జాగ్రత్త. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు యేసు ప్రభు బాటలోకి వెళదాం, యేసు ప్రభు మాదిరిని అనుసరిద్దాం. మన వారిని మనము ఏం చేద్దాం? ప్రేమిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పు, ప్రేమతోనే చెప్పు. తిట్టు, ప్రేమతోనే తిట్టు. అంతే. వారితో నువ్వు గడుపు, ప్రేమతోనే గడుపు. వారితో మాట్లాడు, ప్రేమతోనే మాట్లాడు తప్ప ఏమాత్రం సాతాను యొక్క ఆయుధంలా మాత్రం మారొద్దు. హల్లెలూయా. రైట్. ఆ రోజుల్లో దేవుడు ఏ నిర్ణయానికి వచ్చాడు? ఈ లోకములో ఉన్న నా వారిని నేను ప్రేమించాలి. రైట్. చూద్దాం, చూడండి ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం. లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. రైట్. దేవుడు వారిని ప్రేమించాలి అనే నిర్ణయానికి వచ్చాడట. రెండోది ఏమనుంది అని అంటే, వారిని ఎప్పుడు దాకా ప్రేమించాడట? అంతము వరకు ప్రేమించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్న నిర్ణయం? పస్కా పండుగకు ముందు తీసుకున్న నిర్ణయం. అంతము అంటే ఏ రోజు? నెంబర్ 1, యేసు ప్రభు శిలువలో మరణించే దినము వరకు ఆయన వారిని ప్రేమించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 2, ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడై లేచి వచ్చి ఆయన మేఘారూఢుడై ఆరోహణమయ్యే దినము దాకా కూడా వారిని ప్రేమించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అంటే తనలో జీవముండి మరణించే వరకు ప్రేమించాడు. మరలా తిరిగి జీవమును సంపాదించి మరణాన్ని గెలిచి 40 దినాలు వారితో గడిపి మేఘారూఢుడిగా వెళ్ళేదాకా కూడా వారిని ప్రేమించాడు. ఇప్పుడు నెంబర్ 3 ఏంటి అనంటే, ఎవరెవరైతే ఆయన వారు పస్కా పండుగ దినముందు ఆయన చేత ప్రేమింపబడుటకు నిర్ణయించబడ్డారో వారును ఈ భూమి మీద ఉన్నంత వరకు, వారి తుది శ్వాసను విడిచే వరకును ఆయన వారిని ఏం చేస్తూనే ఉన్నాడు? ప్రేమిస్తూనే
ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎవరో కాదు, ఈనాటి దినాన ఆయనను ప్రేమిస్తున్నా, ఆయనను ఆరాధిస్తున్నా, ఆయనను సేవిస్తున్నా నీవు నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేనే. నిన్ను నన్ను ప్రేమించాలి అని ఆయన సిలువ వేయబడక మునిపే ఏం చేశాడు అనంటే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయంలోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజం చెప్తున్నాను నేనండి, నిన్ను నన్ను దేవుడు ఎంతవరకు ప్రేమించబోతున్నాడు అనంటే అంతము వరకు ప్రేమించబోతున్నాడు. ఈనాటి కాలంలో ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి జీవితకాలం అంతా దేవునితో ఉండే భాగ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. ఏదో ఒక సమయాన ఏదో ఒక రోజు ప్రభుని విడిచిపెట్టేస్తున్నాడు. బాధ వైపు చూస్తున్నాడు, ప్రభుని విడిచిపెడుతున్నాడు. స్నేహాల వైపు చూస్తున్నాడు, ప్రభుని విడిచిపెడుతున్నాడు. కాలక్షేపాల వైపు చూస్తున్నాడు, ప్రభుని విడిచిపెడుతున్నాడు. నిజమండి, అంత భయంకరమైనటువంటి పరిస్థితులు లోకములో ఉన్నాయి. నిజమే, చాలా భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి. ఆ భయం తర్వాత ప్రభు ఈరోజు ఒక అద్భుతమైన వార్త చెప్తున్నాడు. నిన్ను మాత్రం నేను అంతము వరకు ప్రేమిస్తా. అందరూ యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నన్ను ఎప్పటిదాకా ప్రేమిస్తానంటున్నాడు? అంతము వరకు ఆయన ప్రేమిస్తానంటున్నాడు. రెండో విషయం చూద్దాం. దాంట్లోనే అంతము వరకు అనేది ఉంది చూసారా, పైన 2 ఉంది, కింద భాగంలో చూడండి ఏముందో. మూల భాషలో సంపూర్ణముగా, హల్లెలూయా. అంతము వరకు అనే చోట ఏమన్నది అక్కడ? సంపూర్ణముగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, అంతము వరకు ప్రేమించాలనే నిర్ణయం తీసుకున్నాడు. రెండోది, ఎంతగా ప్రేమించాలని నిర్ణయం తీసుకున్నాడు? సంపూర్ణముగా ప్రేమించాలన్నట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా విచిత్రంగా ఉందండి ఈ మాట. ప్రేమలో కూడా వ్యత్యాసాలు ఉంటాయా? ప్రేమలో కూడా వ్యత్యాసాలు ఉంటాయా అంటే బోల్డన్ని ఉంటాయి వ్యత్యాసాలు. అది ఒక్కరి మీద ఆధారపడి ఉండదు, ప్రేమించే వారి మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమను పొందుకునే వారి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంతెందుకండి, ఇప్పుడు ఒకప్పుడు మనం బాగా ప్రేమించిన వారిని ఈనాటికి వారి గురించి ఆలోచిస్తే వారంటే మనకి ఎంత కోపమో, వారికి మనం దూరస్థులమైపోయాం, వారితో ఉన్న బంధాన్ని విడిచిపెట్టేసుకున్నాం. కారణం ఏంటి అని అంటే ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితి క్రమక్రమంగా ఏమైందంటే పరిపూర్ణంగా మార్చబడింది. ప్రేమ కోపమైంది, స్నేహం శత్రుత్వమైంది, బంధం విరోధమైంది. కారణం ఏంటి? దీంట్లో మనవంతు ప్లస్ ఇది ఎవరైతే అనుభవిస్తారో వారి వంతు పాత్ర కూడా ఆధారపడి ఉంటుంది, వారి పనులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనలో ఏం వచ్చే అవకాశాలు ఉన్నాయి? ప్రేమలో వ్యత్యాసాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభుట సిలువకు ముందు, పస్కా పండుగకు ముందే ఏ నిర్ణయానికి వచ్చాడు అని అంటే వారిని నేను ప్రేమించాలి, అదియుగాక ఎంతగా ప్రేమించాలి అని అంటే సంపూర్ణముగా వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగమ్మా? సంపూర్ణంగా వారిని ప్రేమించాలి. ఇప్పుడు ఆ ఒక్క లైట్ వేస్తే ఆ ప్రాంతంలో వెలుగు వస్తే, అన్ని లైట్లు వేస్తే ఎంత వెలుగు వచ్చింది? అన్ని లైట్లు వేస్తే మందిరం అంతయు వెలుగు వచ్చింది. అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ప్రభు కనపరిచే ప్రేమే ఆదరణగా, ధైర్యముగా, మేలుకరంగా ఉంటే ఒక్కసారి నీవు ఆలోచించుకో. ఆయన నుండి నీకు సంపూర్ణమైన ప్రేమ వస్తే, ఆయన ద్వారా సంపూర్ణమైన ప్రేమ నీ జీవితంలో కనపరచబడితే నీ జీవితము ఇంకెంత వెలుగుమయముగా, నీ జీవితము ఇంకెంత మేలుకరంగా
నీ జీవితము ఇంకెంత ఆశీర్వాదకరంగా ఉండదో ఒకసారి ఆలోచించుకో. We need to get the fullness of love of God. మనకు యేసు ప్రభు యొక్క సంపూర్ణమైన ప్రేమ చాలా అవసరం. ఈ దినములలో ఎదురవుతున్న పరిస్థితులు, లోకములో ఉన్నటువంటి పోకడలు, ఇగో మానవుడు ఎదుర్కొన్నటువంటి మానసిక, శారీరక, ఆత్మీయ, ఆరోగ్యకరమైనటువంటి ఈ పోరాటంలో మనుషుడికి ఏం కావాలి అని అంటే యేసయ్య యొక్క సంపూర్ణమైన ప్రేమ కావాలి. మీలో ఎవరన్నా సరే ఈరోజు యేసయ్య ప్రేమ మీద అనుమానంగా ఉంటే నేను చెప్తున్నాను, యేసు నిన్ను సంపూర్ణంగా ప్రేమించాలి అనే శ్రేష్టమైన నిర్ణయంలోనికి ఆయన వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి యోగ్యుడు యోహాను అనటానికి అతని యోగ్యతలు చెప్పాను. దాంట్లో ఒకటేంటి, అతడు యేసయ్య హృదయానికి చాలా దగ్గరగా ఉండి ఆయన హృదయాన్ని ఎరిగిన వాడై ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ చదువుకున్న వచ్చులో రెండో భాగంలో ఏమంటున్నాడు, అంతము వరకు వారిని ప్రేమించెను అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? అంతము వరకు వారిని అంటే ప్రేమించాలి అనే నిర్ణయానికి వచ్చాడు, అది తెలిసింది. ఆఖరికి ఏం కంక్లూడ్ చేశాడు, ఆయన ప్రేమించాడు అని చెప్తున్నాడు. ఇక్కడే ఒక అద్భుతమైన వార్త ఏంటయ్యానంటే, ప్రేమించాడు అని యోహాను చెప్పడానికి సంపూర్ణ అర్హత ఏంటయ్యానంటే ఆ యోహాను ఆ ప్రేమను సంపూర్ణముగా అనుభవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరి సాక్ష్యం? ఆ ప్రేమను అనుభవించిన వాని సాక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి పోరాటమే విసుగురేపినా, భారమైపోయిన ఆత్మీయులందరూ ఏమంటున్నాడు? ఒంటరి పోరాటం, ఆత్మీయులందరూ నన్ను విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టి ఒంటరిగా ఉండే అనుభవం చాలా భయంకరమైంది. అది ఏ రూపంలోనైనా, కోపం లేకపోయినా, పగలు లేకపోయినా, కార్పణ్యాలు లేకపోయినా, వివాదాలు లేకపోయినా, కొన్నిసార్లు మనిషి జీవితంలో ఒంటరిగా ఉండటం, ఒంటరి స్థితిలో ఉండటం, ఒంటరి ప్రదేశాల్లో ఉండటం చాలా భయంకరం. యేసు ప్రభు శిష్యుల్లో ఈ యోహాను ఉన్నాడు చూశారండి. ఒంటరితనం భయంకరమైనది అనటానికి అతని కన్నా భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించిన వారు వేరొకరు లేరు. ఎందుకంటే అతని యొక్క శత్రువులు యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నారు అని అతనికి వేసిన శిక్ష ఏంటంటే, జనసంచారము లేని, జనమే లేని పద్మాసు అనబడినటువంటి దీపములో అతనిని ఒంటరిగా విడిచిపెట్టేశారు. చూస్తాకి మనిషి కనపడ్డం, వినటానికి స్వరం వినపడదు. అది చాలా భయంకరం. ఒంటరి స్థితి కాదు, అసలు స్థలమే ఏ స్థలం? ఒంటరి స్థలం. అది పాప చాలా బాధపడి ఉంటాడు. చిన్న వయసులో నేను యేసు ప్రభుని ప్రేమించాను, నా యవ్వనం అంతా నేను యేసు ప్రభుకి ఇచ్చేసాను. ఈరోజు నేను ఎవ్వరూ లేని చోట, నా అన్నవారు లేని చోట ఒంటరిగా ఇలా అరణ్యంలో ఉండాల్సి వచ్చిందే అని బాధపడి ఉంటుంది ఆ హృదయం. బాధపడింది అని అనలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఆ రోజు పునరుద్ధాన దినం అయ్యేసరికి మరలా హృదయం ఎవరి వైపు తిరిగిందంటే యేసయ్య వైపు తిరిగింది. అప్పుడు ఒక ఆకారం, అప్పుడు ఒక స్వరం. యేసు ప్రభు మహా తేజస్సు కలిగిన వాడే. అసలు యేసు ప్రభు ఎలా అనేవాడు, ఎలా ఉంటాడో సేమ్ హ్యాస్టీజ్గా అదే రూపంతో ఆ ఒంటరిగా ఉన్నవాని దగ్గరికి వచ్చాడు.
అప్పుడు చెప్తున్నాడు, నా యేసయ్య నన్ను అంతము వరకు సంపూర్ణంగా ప్రేమించాడు. వెళ్ళి నిలబడ్డాడు పద్మాసులో, ఉండిపోయాడు పద్మాసులో యోహానుతో, మాట్లాడేశాడు ఆ ఒంటరి అనుభవంలో. ఆ ఒంటరితనంలో నుండి మరలా బయటికి తీసుకొచ్చేశాడు. ఆయన యేసయ్య సంపూర్ణమైన ప్రేమను అనుభవించినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మై డియర్, ఐ టెల్ యూ, నీకు చెప్తున్నా, నేను దేవుడు నీ విషయంలో ఒక అద్భుతమైన ప్రణాళిక తీసుకున్నాడు. నిన్ను అంతము వరకు ప్రేమించాలని, అది కూడా నిన్ను సంపూర్ణంగా ప్రేమించాలని ఒక నిర్ణయంలోనికి వచ్చేసాడు. ఆ ప్రేమను ఆహ్వానించు, ఆ ప్రేమను ఆస్వాదించబోతున్నావు. ఆ ప్రేమను ఆహ్వానించు, ఆ ప్రేమను అనుభవించబోతున్నావు. ఆ ప్రేమను కోరుకో, ఆ ప్రేమలో మునిగి తేలబోతా ఉన్నావు. అది అపారమైన ప్రేమ, అది మనుషులిచ్చే ప్రేమ కాదు. అది కళ్ళు మూసుకో, మోకరించు. నేను ఆయన ప్రేమ కావాలి అని ప్రార్థించాను కాబట్టి ఆయన ప్రేమ నాకు దొరికిద్దని నమ్మకం కలిగిన వారు ఎందరైతే ఉన్నారో అటు వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి ఆయన వైపు ఆ చేయి పట్టుకొని మని చెప్పునట్లుగా చూపించండి. దేవా, ఐ నీడ్ యువర్ లవ్, ఐ డెస్పరేట్లీ నీడ్ యువర్ లవ్. దేవా, నాకు నీ ప్రేమ కావాలి ప్రభు అని చెప్పు. యేసు ప్రభు ఆయన నీ చేయి పట్టుకోబోతున్నాడు. ప్రభువా, అందరూ పండుగ గురించి ఘనంగా ఆలోచిస్తున్నారయ్యా, అందరూ పండుగని ఎలా జరుపుకోవాలని ఆలోచిస్తున్నారయ్యా. కానీ నీవేమో నా వారిని నేను ఎలా ప్రేమించాలి, వారి పట్ల నా ప్రేమను ఎలా కనపరచాలి, సంపూర్ణమైన నా ప్రేమ ఎంత విశేషమైందో వారికి ఎలా తెలియచేయాలని ఆలోచించి మరి ప్రభా నీ శిష్యులను అంతము వరకు ప్రేమించావయ్యా, సంపూర్ణంగా ప్రేమించావయ్యా. నీలాంటి ప్రేమ నాథుడు మాకెక్కడ దొరుకుతాడు ప్రభా? నీలాంటి ప్రేమ స్వరూపి మాకెక్కడ దొరుకుతాడు ప్రభా? నాయన దేవా, నీవు ఈ భూమి మీదకి వచ్చి లోకాంతము చేసే వరకు కూడా నీ ప్రేమ కొనసాగుతూనే ఉండేటువంటి ప్రేమ ప్రభా. ఈ అంత్య దినాల్లో మేమందరూ నీ భక్తి చేస్తున్నామయ్యా. దేవా, మేము నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. అందుకే మా చేయి నీకు అందిస్తున్నామయ్యా. దయచేసి నాయన మమ్మల్ని ఎక్కడా విడిచిపెట్టొద్దయ్యా, మాలో ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా, మా కుటుంబంలో ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. ఇప్పటికిప్పుడు నీ చేత రక్షించబడిన వారెందరూ ఉన్నారో పొరపాటును కూడా వారిని విడిచిపెట్టొద్దయ్యా. అంతము వరకు ప్రేమించయ్యా. నీ సంపూర్ణమైన ప్రేమకు మమ్మల్ని అందరినీ యోగ్యులను చేయమని నిన్ను కోరుకుంటున్నాను ప్రభా. నిజముగా ప్రార్థించిన వారు నీ వైపు చెయ్యెత్తారయ్యా. తప్పకుండా వారందరినీ దీవించయ్యా, ప్రేమించమని నేను కోరుకుంటూ నజరేయుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.